So namaste friends, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ గురించి ఒక బేసిక్ అవేర్నెస్ కలిగజేస్తున్నాను. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల భద్రత, పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెక్షన్ 16 అంటే అబట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అంటే ఒక వ్యక్తిని ఒక నేరం చేయాల్సిందిగా ప్రేరేపించడం. దాని గురించి ప్రస్తావన ఈ సెక్షన్ 16లో మనకి ఇక్కడ వచ్చింది. మూడు ముఖ్యమైన పాయింట్లు. ఒక వ్యక్తిని ఒక నేరం చేయాల్సిందిగా ప్రోత్సహించడం అంటే ఇన్స్టిగేట్ చేయడం, అంటే పురిగొల్పడం అంటారు మన తెలుగులో. ఓకే. రెండోది, ఒక నేరం ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ఒక భాగస్వామ్యాన్ని పంచుకోవడం. ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక నేరం చేస్తున్నప్పుడు దాంట్లో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ ఇవ్వడం. ఆ నేరం జరగవచ్చు, జరగకపోవచ్చు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరగవచ్చు. అలాగే మూడోది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఏదని చర్య లేదా చట్టవిరుద్ధ తప్పు చేత ఆ నేరం చేయబోయేటకు సహాయం చేసినప్పుడు, చెప్పాలంటే ఇంటెన్షనల్లీ హెల్ప్ చేయడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట. రెండోది ఏంటిది, ఇది మూడో పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాము అంటే ఒక నేరం జరుగుతున్నప్పుడు దాంట్లో ఒక భాగం అవ్వడం. ఫస్ట్ ఏంటంటే కావాలని చెప్పేసి ఒక వ్యక్తిని పురిగొల్పడం. ఇది ముఖ్యంగా దీంట్లో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరైనా ఒక శిశువును బెదిరింపుల చేత కానీ, లేకపోతే బలప్రయోగం చేత కానీ, లేకపోతే బలాత్కారము, బలవంతపు అపహరణ, మోసము, వంచన, లేకపోతే అధికార దుర్వినియోగము లేదా హోదా ఉపయోగించుకొని ఒక లైంగిక నేరం చేసే వ్యక్తిని ప్రోత్సహించడం అనుకోవచ్చు. అలాగే ఈ చట్టం కింద ఏదైనా ఒక నేరం యొక్క ఉద్దేశం కొరకు ఇతర వ్యక్తి మీద నియంత్రణ కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క అంగీకారంలో పొందుటకు ఉద్యోగిగా నియమించుకున్నప్పుడు, తన స్వాధీనంలో దాన్ని ఉంచుకున్నప్పుడు, స్వీకరించినప్పుడు లేదా రవాణా చేసినప్పుడు ఆ చర్య చేయుటకు సహాయం చేసినట్టు చెప్పబడతారు. సింపుల్. ఏముంది, ఈ చిన్నపిల్లలపై నేరం చేసినప్పుడు వాళ్ళకి సహకరిస్తుంటారు చాలామంది. అమ్మాయిలను కిడ్నాప్ చేయడము, లేకపోతే వాళ్ళు అత్యాచారం చేసినప్పుడు వాళ్ళకి సహకరించడము, లేకపోతే వేరే వాళ్ళని డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి ఒక కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వాళ్ళ పిల్లలపైన లైంగిక నేరాలు చేసే విధంగా వాళ్ళని పురిగొల్పడము, లేకపోతే లైంగిక నేరాలు కావచ్చు, లేకపోతే అకృత్యాలు చేస్తున్నప్పుడు దాంట్లో భాగమవడం కానీ, లేకపోతే అటువంటి నేరం చేయడానికి సహాయం చేయడం కానీ, అంటే ఒక స్ట్రాంగ్ మోటివ్ అనేది ఉంటుంది నేరస్తులకి. దానికి సంబంధించింది సెక్షన్ 16. మరి ఎవరైనా ఇప్పుడు ఇటువంటి నేరాలు చేయాలని చెప్పేసి ప్రోత్సహించినప్పుడు ప్రోత్సహించిన వ్యక్తికి ఎలాంటి శిక్ష ఉంటుందో మనం సెక్షన్ 17లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.